పోలవరం గురించి నీకేమన్నా తెలుసా? నాకు తెలియదు. అంటే పోలవరం కడితే మీ ఊరు గురించి మీ ఇంటి గురించి ఉంటుందా పోతుందా మీరు? మరి ఇంకా పోతాయి ఉండవు. ఈ కొండ మునిగిపోతుంది, ఈ ఊరు మునిగిపోతుంది, ఈ అడవి మునిగిపోతుంది, ఈ పొలాలు మునిగిపోతాయి, ఈ బ్రిడ్జ్ మునిగిపోతుంది, ఈ ఫ్యాక్టరీలు కూడా మునిగిపోతాయి, ఈ గుడి కూడా మునిగిపోతుంది. అన్నీ మునిగిపోతాయి. Polavaram, one of the most controversial irrigation projects in India, is also the largest dam in India in terms of the number of indigenous people that it would displace. The dam is being constructed near Polavaram in West Godavari district of Andhra Pradesh and therefore came to be known as the Polavaram Dam. The project aims to irrigate 7,21,000 acres of land in West Godavari, East Godavari, Visakhapatnam and Krishna districts. It also claims to provide drinking water to 540 villages and to the city of Visakhapatnam, besides providing water for industries in Vizag district. In addition, the project is meant to transfer 80 TMC water from Godavari River to Krishna River near Vijayawada. The backwaters of this dam go all the way up to Shabari and Sileru rivers in Chhattisgarh and Orissa, submerging close to 300 villages, displacing 2 lakh people. It will also submerge 10,000 acres of biodiversity-rich forests and partially submerge the Papikondalu Wildlife Sanctuary. The area of submergence is spread over 631 square kilometers of scheduled tribe area, and the people living here are predominantly Adivasis belonging to the Koya and Kondareddy tribes. However, there is a substantial number of non-tribal people, most of them belonging to the Dalit and backward classes, with a small percentage of upper caste. Of the 300 submergence villages, nearly 200 are exclusively inhabited by Adivasis. The Koyas live in the valleys, while the Kondareddys live on the hills. Agriculture and collecting forest produce are the main occupation of the Koya people, while the Kondareddys survive on shifting cultivation, hunting and collecting forest produce. మీరు ఈ ఊరిలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎప్పటి నుంచి అంటే మాకేం తెలుస్తుందండి, తాత ముత్తాతల నుంచి ఉన్న ఊరు, మాకు ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఈ చింత చెట్టే మాకు తెలీదు. మాకంట ముక్క వారికి అడిగినా వారికే చెప్పలేకపోతున్నా. ఏమేం చేస్తుంటారు మీ ఊళ్ళో పని? చేస్తామండి, కొండ చేనులు అడవికి పోయి వెదురు కర్రలు తెచ్చుకొని అమ్ముకోవడం. అయ్యే ఏటో అడవికి పోయి మరి ఏదో ఒకటి తెచ్చుకుంటాం, పుల్లయో ఏదో పుల్లలు తెచ్చి మరి గోదావరి కడ పెట్టుకున్న లాంచులు తీసుకెళ్తున్నాయి. ఎంత ఉంది కొండపోడు? ఉంటుందండి, మడిచికి కుటుంబానికి 3 ఎకరాలు 4 ఎకరాలు అలాగా ఉంటున్నదండి. కొండపూళ్ళు చేళ్ళు అయ్యే గోరుళ్ళు ఎంబట వేసుకుంటున్నామండి, బొబ్బరి అవన్నీ వేసుకుంటున్నామండి. ఈ మొగోళ్ళేమో చేపలు పట్టుకుంటాం, రొయ్యలు పట్టుకుంటాం. వేసకాలం వచ్చిన కానించి రైలు అయితే ఆడతారండి. మన వాళ్ళు అందరూ చేపలు రొయ్యలు అవి పట్టుకొని మార్కెట్కే ఇచ్చేస్తారులే అక్కడ పోలారన్న. సౌకర్యం వస్తాడు
అక్కడ నుంచి సౌకర్యం వస్తాడు ఆ మార్కెట్ ఇచ్చేస్తారు. మేము ఆడవాళ్ళం ఏం చేద్దామంటే అలాగే పుల్లలు కొట్టుకొని లాంచులు తిరుగుతున్నాయి కదా పిక్నిక్ లాంచులు ఈ వాళ్ళు తిరిగే వాళ్ళకి ఆ లాంచులకి పుల్లలు అమ్ముకుంటాం మేము. అదే కొట్టుకొని బతుకుతున్నాం. మీ ఊళ్ళో కరెంట్ ఉందా? కరెంట్ లేకుండా వెళ్ళాకే దారి పాట అడుక్కున్నాం. కలెక్టర్ మన వస్తే ఇది నట్టకి శిరోదాకా అయితే ఇవ్వలేదా? ఇవ్వలేదు. మళ్ళీ వచ్చి ప్రోగ్రాం ఉన్నది కదా, మళ్ళీ వచ్చి ప్రోగ్రాం ఉన్నది కదా ఆవిడ. కానీ మిమ్మల్ని తీసేస్తారేమో కదా, మిమ్మల్ని తీసేస్తారేమో కదా. తీసేయరు. అయితే మా ముత్తాతలు అప్పుడు చెట్లు పెట్టారు, అన్ని గట్లు పోసారు, అన్ని త్యాగం చేశారు. అయితే ఇప్పుడు తాడి చెట్లు ఉండాలా, చింత చెట్లు ఉండాలా, మేము తాడి చెట్లు గీస్తాము, గీసుకొని 3 పూటలు కళ్ళు తాగుతాం. Warra, ini bahasa apa sih? అయితే మేము పొలం పని బాగా గట్లు వేసుకుంటాం. వర్షాకాలం అయితే కొట్టుకొని పోతే ఒక పెద్ద తుఫాను వచ్చేస్తే గట్లకు వెళ్ళిపోతాయి. లేకపోతే మళ్ళీ తాడి చెట్లు కొన్ని పందారు చెట్లు గీస్తారు. అప్పుడు కానీ ఉంటుంది, వర్షాకాలంగా ఉంటుంది, అది తాగుతారు. లేనుడు ఎక్కడ కొనుక్కొని తాగుతాడు. నీకు మీనం తీసినాక వస్తా, మీనం తీసి ఆ మాట ఏంటి కళ్ళ ఎంత? ఒక గ్లాస్ ఒక్క గ్లాస్ 20. ఏ ఊరు? కార్మన్కొండ. మీ ఊరు కూడా పోతుందా? పోలవరంలో మునుగుతుందా? మీ ఊరు మునిగిపోతుందా? పోలవరం డ్యామ్ కడుతున్నారు కదా, బ్యారేజీ. మాది కొండ. మరి అప్పుడు నీళ్ళు వచ్చేస్తే ఎలాగెళ్తారు? రాదు కదా. మీరు కొండ్రెడ్లా కోయలా? మీ ఊరు ఉంటుందా మరి పోలవరం పోతుందా? తెలియదా? ఇక్కడ ఇవ్వలేదుగా, ముల్లూరు అట్టు ఇచ్చారు. ఏమంటారు? మాకు వస్తుందో లేదు, మాకు తెలియదుగా. వస్తుందా? అందుకే మరి ఇంత దూరం వచ్చాను. మంచిది. నా పేరు కారముత్తమ్మ. ఇంటి పేరు కారముళ్ళు. ఊరు పేరు కూటూరు. ఏం చేస్తారు పోలవరం వస్తే? కూలి పనే చేస్తాం, ఇంకేం చెయ్యాలా? మీ దగ్గర వచ్చి గిన్నెలు చెమ్ములు బాకీలు ఏది ఊరుకోవాలా? మీరు ఏది చేయమంటే మేము అది చేసుకోవాలమ్మా. తప్పదుగా. అబ్బో నేను వదులుతుంటే అక్కడ పోతుంది, నా బుర్రలేగంత పోతుంది. నాకు ఇప్పుడు కోసపోయాలా మీరు? ఇదిగో గాజులంతా నీ పేరు చెప్పు బుజ్జ, నీ పేరు చెప్తే నేను. నా పేరు సరస్వతి. మనకి పోతే ఎట్టా పోతాం, పంపిస్తే. ఎక్కడికి వెళ్తారు? ఏ గొట్టాలు కొండల మీద వెళ్తాం.
కొండల మీదకి వెళ్తారు పంపిస్తారా మీరు కోయాలా లేకపోతే రెడ్లా కోయలే కోయాలా దొరలే కాదు మీరు మరి కొండల మీద మీరు ఉంటారా ఉండం మనం అందుకనే మరి పోలవరం కట్టేస్తే మీరు కొండలకి వెళ్తానంటున్నారు ఎలాగెళ్తారు ఇప్పుడు పోలవరం వస్తే పొలం ఉన్నోళ్ళకి డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు పట్టుకుంటూ వెళ్ళి చక్కగా బజార్లో తినుకుంటూ ఉంటారు ఎన్ని రోజులు తింటావు తింటాం ఎన్ని రోజులు డబ్బులు ఉంటాయి ఎక్కువ శాతం ఉండవు కదా తర్వాత ఏం చేస్తాం తర్వాత ఏం చేస్తాం ముళ్ళో పడిపోతాం నా పేరు భీమిరెడ్డి చిమ్మి చేతాలు భీమిరెడ్డిగా కలుతాస్తున్నాడు తాటకల్లో ఊరు పేరు తోడమాడుకుంది తోడమాడుకుంది భీమిరెడ్డి ఏం కానీ తాతిని మేడం ఇప్పుడు పోలవరం డ్యామ్ కడితే నీళ్ళు వస్తాయి కదా మాకు రా మేడం ఇంత కొండల్లో అయితే నీరు అది ఒక చూడు ఒక చేను కనబడుతుంది అది అర్జాన్లో ఈ చింతపక్కలో అది మా చేన్లు ఈ కొండలు ఎక్కుతాయి మాకు పోలవరం డ్యామ్ కడితే కిందకి రావా మేమే కిందికి వచ్చా రావా సంతలో అప్పుడు ఎక్కడికి వెళ్తావు మరి సంతానంతా ఇక్కడ ఏటానికి సంత పెడితే 7 రూపాయలు రాదు కదా అటు అటు వచ్చే వస్తాయి అప్పుడు ఈ సంత ఉండదు అప్పుడు ఏం చేస్తావు ఈ సంతాలు లేకుండా ఏటానుంది కదా సంత ఈ మధ్యలోనే అక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్తాం అంతేగాని పోలవరం వద్దని చెప్పవా పోలవరం వద్దంటే చెప్తాను కానీ పోలవరం వస్తే సంత ఎక్కడ పెడతారంట అంటాను మేడం మాకు పుల్లలు దొరకవు ఏదైనా అమ్ముకుందామన్నా గ్యాస్ అంటావా తెలియదు మన వాళ్ళకి తెలీదు ముఖ్యంగా పుల్లల గురించి బాధ మీకు అంతేనా ఎవరికో ఇద్దరికి ముగ్గురికి గేజ్ బండలోని ఉంటుందండి మరి ఇంకున్న వరకంతా తెలియదు కదండి గేజ్ బండలోని ఎలాగా వెలిగించాలో ఎలాగా వండాలో తెలియదు కదండి పుట్టిన కాడ నుంచి గేజ్ పొయ్యిలే లేవండి పుల్లలు తెచ్చుకొని మంట పెట్టా అన్న ఇక్కడ కొంతమంది గేజ్ బండ ముఖమే చూడలేదండి గేజ్ బండ అంతా ఎలుడదో వీరికే తెలియదండి అది దాన్ని కడితే డబ్బు ఏది అవుతుంది వానికి ఏది పెడుతున్నారు వాళ్ళు ఇప్పుడు పిల్లల ఈ దేశం అంతా ఒడ్డు వ్యవసాయం ఉన్న వారికి అందరికి ఇబ్బంది అవుతుందిగా గడ్డి దొరకదు గాంధం దొరకదు దొరుకుతుందా దొరకదు చూడా నీ చెప్పు పోలవరం అయితే పోలవరము మాకు అయితే మాకు ఏది రాదు ఏమి మాకు ఏ ఉప్పు మిరపకాయ దొరకదు మాకు ఏది దొరకదు మేడం మాకు ఇప్పుడు కూరగాయలు దొరక మా చెంతలకు అయితే మా చేరబుల్స్ అయితే మా పొలం తెచ్చాం కానీ వీరైతే మొత్తం కొండలు ఎక్కించి ఏ కొండలు ఉంటారు వారు వారు ఇంకా ఎద్దు ఎకచాయం ఉన్నారు లాంగలు పట్టిన వారు మేము చేసే కొండ పట్టిన వారి దున్నటానికి వారికి ఏది దొరుకుతాయి ఈ చాలా దొరక బెల్లం దొరక అక్కడ ఈ తాటి చెట్లు కూడా దొరకవు ఇక్కడ మేము దిగితే మునిగిపోతావు కదా మేడం దానికే చెప్తున్నాను ఇంక అంతవరకు ఇంక చెప్పలేను మేడం Maximum submergence is happening in Khammam district with 205 villages, followed by 42 villages in East Godavari, 29 villages in West Godavari, 10 villages in Dantewada of Chhattisgarh, and 7 villages in Malkangiri of Orissa. In Dantewada and Malkangiri too, though there are other non-tribal people, the majority belong to the Koya tribe. Mama dol putti jamantam goni jaga bidsi mun bedam na kayo. Mama batkalon. Mama gartan mala mama mandalon. Makin god mindi meka mindi pad mindi kor mindi kokor mindi anta minda. Mama was begos vaditam kotam punta ganj. Makin ki pantu ma mutanadu. Moon rastan lopo. MP Chhattisgarh Odisha Andhra moon border nadu ma much kula udam dam mama ilordan mutkino ma beddan batkitam be martari batkitam ma bina gan batkitam ma batkalon ma jaga ma kawa
గోదారు మంజే గోదారు ఇలా వత్తి గోదారు మమ్మ నటిన మత్కాడు బిచ్చు సికాకర్త మమ్మ గోదర కరే మేక కొర్కు చచ్చే కొర్కు మేక నిట్ట పొది మేక వడసోసత్కి కేయోర్ నెట్ట కై బాటి వత్తాము చుడు మొట్లిపోయి సీన్స్ మల ఈ సామాన్ పింజాలో కింబెగ్ పింకి వద్దామి బేనూర్ పోలారం కేతికోరి మమ్మ చచ్చు రూపవాటి తయారు సంది పిచ్చోటే 10 రూపాయలు ముని టరీతోరా బు ఈవర్గా ముని సంపాయించుతోని ఈవర్గాది మన డేలాడ్ తిన్నకు దొరికితే లోకిల్ మమంతా బెస్ బేనూర్ వాతో రాస్ కి మమ్మ కేతా మేగోని బేనూర్ బాస్మతి. For the people of Kunta block in Dantewada, Chhattisgarh, life has only just begun to come back to normalcy. Since the year 2005, Adivasis of this district became victims of the conflict between the Salwa Judum and the Naxalites. With their villages burned down, their relatives killed, people were forced to run from their villages and live in the camps run by the state police. Only recently have they begun to shift back to their villages. But now, they face the threat of submergence from the Polavaram Dam. यहाँ कम से कम 12 गांव के लोग बसे थे। सब 12 गांव के लोग पूरे अपने अपने गांव चले गए। जुड़ूम के समय यहाँ पे सबको पुलिस ने यहाँ सबको जमा किया था। अभी क्या है, शासन ने छोड़ दिया क्या करना क्या नहीं करना। ये लोग यहाँ पहले शासन ने उनको चावल देता था, सब देता था, अभी तो देना ही बंद कर दिया। अब तो इन लोग क्या करेंगे, चलो भाई हमारा खेती में हमारे गांव जाएंगे, हमारा खेती करेंगे, हमको 2 दिन का जो भी मिलेगा रोटी वोटी मिलेगा, हमारा रोटी का बंद हो जाएगा, फिर नहीं तो यहाँ काम मिलेगा बोल के हम लोग अपना अपना जगह चले गए, अपने अपने गांव चले गए। अभी 3 गांव वाले वो भी आधा % है। 10% में कम से कम 3% लोग यहाँ पे होंगे, कुछ ही लोग हैं यहाँ पे, पूरे गांव चले गए। पानी आएगा तो फिर इन लोग कहाँ जाएंगे, वही इधर जाएंगे, यहाँ से और 5 किलोमीटर अंदर गांव साइड जाएंगे। और इन लोग ऐसा जगह फिर तो नहीं मिलेगा। आप तो बहुत दर्द लग रहा है, कुछ आप बोल नहीं पा रहे। जी मैं क्या बोलूँ, अब मैं अकेला हूँ, कम से कम हमारे साथी में कम से कम 4-5 रहेंगे तो उनकी सोच में क्या रहता है, ज़्यादा बोलना। अगर मैंने गलत भी ज़्यादा बोल दूंगा तो थोड़ा नहीं, कोई गलत बात नहीं है। आप భయ్యా మాకే ఉంటది ఇటు కలటూరి కలన్నట్టుగా ఉంటది ఏం భయం అంటే ఇటు భయమా అటు పోలవరం గేది ఉందా ఇటు ఉందా అని భయం, మా భయం మాకే ఉంది అంటున్నారు. ఏం జరుగుతుంది అంటున్నారు, ఇటు వీళ్ళ భయమా లేకపోతే వీళ్ళకి ఎదుగుతారు లేకపోతే వాళ్ళు కాదు, వాళ్ళు పోరవాళ్ళం వస్తుందని మళ్ళీ మాకెవరికి తెలియదు కదా.